అనుకోని రీతిలో కృపను దేవుని నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామమును గొప్ప దేవా, నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ దినము ప్రభువా, నీ సన్నిధానంలో కూడుకొని నీ పాటలు పాడుచు నీ వాక్యం చదివి ఈ యొక్క ప్రార్థన చేయడం ప్రభువా, మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము తండ్రి. ఈ దినం ప్రభువా, ఈ యొక్క సన్నిధానంలో వాక్యం చెప్పటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. గొప్ప దేవా, ప్రభువా, నా నోటికి దూరంగా ఉంది నేను చెప్పే రెండు మాటలు ప్రభువా వేసినాయి. మీ నామానికి మహిమకరంగా ఉండాలన్నా మీ కృపను చూపించుమని, మీరు మా నోటి వెంట ప్రభువా మీ మాటలు పలికించుమని మా కొరకు రానైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. ఈ దిన వాక్యము, ఈ దిన అంశము ఇప్పుడు చెప్పినట్టుగా యవనస్తుల యొక్క ఆహ్వానం. యవనస్తులు తమ యొక్క యవన కాలంలో దేవుని పరిచర్య చేస్తే ఏ విధంగా ఉంటుంది, యవనస్తుల యొక్క దేవుని పరిచర్య విధానము ఏ విధంగా చేయాలనే అంశంపై ఈరోజు కొంత మనం చెప్పుకోవాల్సిన అవసరంగా ఉన్నది. కాబట్టి రెండు విషయాలు ఇప్పటికిప్పుడు చెప్పడం జరిగింది, రెండు విషయాలు చెప్తాను, నీకు కూడా చెప్పడం జరిగింది. మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈరోజు చదివినటువంటి పాఠాలు, మొదటి పాఠంగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చదువుతున్నాము. రెండవ పాఠంగా అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాము. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వచనాలు చదువుకున్నాము. అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరముగా 98వ దావీదు కీర్తన చదువుకోవడం జరిగింది. వీటిని తీసుకొని కొంత సమయం మనము దేవుని వాక్యంలోకి మనం ప్రవేశించాలని ఒక ఆలోచన చేసి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ దయచేసి సహకరించాలని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటి పాఠము మనకు దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో మనకు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరు నలుగురిలో దానియేలు చదువు ఉన్నవాడు, ప్రముఖుడు దానియేలు. వీరు ముగ్గురు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారు రాజులో ఉన్నటువంటి నెబుకద్నెజరు అనే రాజు కింద పనిచేసినటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి. దానియేలు ఏం చేస్తుండో ఆయన కింద అని ఆలోచన చేస్తే ఆయన యొక్క సుంకాలను వసూలు చేస్తారు. సుంకాలు తెలుస్తా మన ఇంటి పక్కన వసూలు చేస్తారు కదా, వాటి అందు న్యాయంగా ఏ విధంగా ఒక్క రూపాయి కూడా అబద్ధం లేకుండా ఏమి లేకుండా న్యాయంగా నడుచుకునేవాడు దానియేలు. ఈ షద్రకు, అబేద్నెగో, మెషకు వీరు ముగ్గురు దేవుని యొక్క భయభక్తుల మీద, దేవుని యొక్క నమ్మకం మీద ఆధారపరుచున్నటువంటి పరిస్థితి. వీరు నలుగురు కూడా ఆ కాలంలో నెబుకద్నెజరు అనే రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీరి మీద ఒక నపుంసకుడిని తెలుసు కదా, నపుంసకుడిని వీరి మీద అధిపతిగా నియమిస్తారు ఆ రాజు. ఈ నలుగురి మీద అధిపతిగా నియమించి ఆ రాజు 5వ సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడు. ఆ రాజు క్రీస్తన్నా, దేవుడన్నా, యెహోవాన్నా నమ్మకం లేని రాజు. ఆ నెబుకద్నెజరు అనే రాజు ఆయన బొమ్మలు పెట్టి, ప్రతిమలు పెట్టి రాజుకు రోజు వచ్చి నమస్కారం చేయాలి, రాజుకు పూజ చేయాలి, రాజు ఎవరికి మొక్క వీళ్ళగా వారికి మొక్కాలి. ఆయన తీసుకున్నటువంటి పనిచేసే అందరూ ఆయనకున్న రాజ్యం మొత్తం, ఆయన ఒక పనిచేసే వాళ్ళే కాదు, ఆయన ఏ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడో ఆ పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో ప్రజలందరూ ఆ రాజు ఏ దేవుడికి మొక్కితే వీళ్ళు ఆ దేవుడికే మొక్కాలి.
ఎవరైతే మొక్కకపోతే వాళ్ళు తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేసి వారిని చంపేసేటువంటి కఠినమైన నిర్ణయాలు పెట్టినటువంటి ఆ పరిస్థితిలో ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగోని నలుగురు దైవభక్తి కలిగిన వారు, ఈ యేసు ప్రభువును యెహోవా దేవుని నమ్ముకున్న వారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రాజు చెప్పిన మాట రాజు మొక్కమన్న వ్యక్తికి మొక్కలు ఎక్కబోతున్నారు. రాజు ఏ దేవుడు మొక్క ఆ దేవుడు మొక్కాలనేది ఒక వాళ్ళ యొక్క నిర్ణయం. రాజు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించుకోవాలనేది వాళ్ళ నిర్ణయం. కానీ ఈ నలుగురు ఏం చేస్తున్నారు? ఈ నలుగురు రాజు చెప్పిన వ్యక్తికి ఒక మేము నిజదేవుడైన యెహోవా దేవుడిని మాత్రమే ఆరాధిస్తామని చెప్పని రాజుకు వ్యతిరేకంగా వీళ్ళు ఆ యొక్క దేశంలో ఆ రాజు మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రాజుకు వీళ్ళు భయపడకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి అధిపతి ఉంటుంది కదా, అధిపతి మీద నుంచి బెదిరిస్తా ఉంటాడు. ఏమని? మీకు రాజ భోజనం పెట్టి, మీకు రాజు దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టి, అన్న పానీయాలు పెట్టి, మీకు మాంసము అన్ని పెట్టి మీరు రాజు మీరు పోషిస్తున్నప్పుడు రాజుకి ఎందుకు మీరు భయపడరు? రాజు ఆజ్ఞని మీరు ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పేది ఆ అధిపతి వీళ్ళను అడుగుతూ ఉన్నాడు. వీళ్ళ మీద బెదిరింపు చేస్తా ఉన్నాడు. అప్పుడు దానియేలు నీతి గలవాడైంది దానియేలు అంటున్నాడు కదా, మాకు రాజు తినే భోజనం అవసరం లేదు, మాకు రాజు పెట్టే భోజనం అవసరం లేదు, మాకు రాజు యొక్క ఆ కుర్చీ మీద కూర్చోవలసిన పని లేదు, ఆ మాంసాలు తినాల్సిన పని లేదు. మాకు మేము 10 రోజుల పాటు మా నలుగురికి నువ్వు ఓన్లీ కూరగాయల భోజనం మాత్రమే పెట్టు. ఈ 10 రోజులు పెట్టినాక ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో ఈ 10 రోజులు నువ్వు కూరగాయల భోజనం పెట్టి తిన్నాక మేము ఏ విధంగా ఉంటామో అప్పుడు చూడు. మేము దేవుని నమ్ముకున్న వాళ్ళము అప్పుడు ఏ విధంగా ఉంటాం. ఒకవేళ మేము రాజు పెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నామో అంతకన్నా బక్క చిక్కిపోతే, అంతకన్నా బలహీనమైతే మేము రాజు చెప్పిన దేవుడిని మొక్కుతాము. ఒకవేళ మేము చెప్పినట్టుగా ఈ కూరగాయల భోజనము శాకాహారం మేము తిని రాజు పెట్టిన బలిష్ఠుడుగా మేము సౌందర్యవంతులుగా ఒకరు ఉంటే మేము నమ్మిన దేవుడు గొప్పవాడని మీరు ఒప్పుకోవాలని ఒక నిర్ణయం చెప్తా ఉంది ఈ దానియేలు చెప్పినప్పుడు దానికి ఫస్ట్ ఆ యొక్క నపుంసకుల అధిపతి ఏం చేశాడంటే దీన్ని కూడా ఒప్పుకుంటాడు. చూద్దాం, మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా? మా రాజు ఈ సమాజం మొత్తము ఆ రాజ్యం మొత్తము ఆ పూజిస్తున్న దేవుని కాదని మీ నలుగురు పూజిస్తున్న దేవుడు ఏ విధంగా గొప్పవాడో మేము కూడా పరీక్ష చేస్తామని చెప్పని ఆ అధిపతి ఆ 10 రోజుల వరకు ఆ నపుంసకుల అధిపతి దానియేలుకు, షడ్రకు, అబెద్నెగో వీళ్ళకు ఈ ముగ్గురికి నలుగురికి 10 రోజులు ఓన్లీ కూరగాయలు ఆకుకూరలు ఈ భోజనాలు పెట్టడం తప్ప రాజు తినే నెయ్యి కానీ రాజు తినే మాంసం కానీ పంచపక్ష పరమాన్నాలు చూసినవా ఇవన్నీ ఏమీ లేకుండా సాధారణమైన భోజనం పెట్టి ఈ నలుగురిని పరీక్ష చేస్తున్నాడు ఆ రాజ్యంలో ఆ నపుంసకుల అధిపతి. 10 రోజులు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచిపోతా ఉన్నాయి. ఈ నపుంసకుల అధిపతి 10వ రోజు అయిపోయినాక వచ్చి ఆ నలుగురిని పరీక్ష చేస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప మేలేంటంటే రాజు పెట్టిన భోజనం తిన్న దానికంటే సౌందర్యవంతులుగా బలిష్ఠులుగా దేవుడి యొక్క నామములో వాళ్ళు తిన్నటువంటి కూరగాయల భోజనము వారికి అంత బలాన్నిచ్చి, అంత అందాన్నిచ్చి, అంత తెలివినిచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని అక్కడ వాళ్ళు చూపెట్టారు. ఎక్కడ చూపించాలంటే ఈ రాజుకు ఏ కాలం వచ్చినా దాని భావం చెప్పేటప్పుడు రాజ్యం మొత్తం మీదే ఎవడు లేడు, కానీ దానియేలు మాత్రమే ఆ యొక్క ఆ కళకు భావం చెప్పే తెలివిన వాడుగా ఆ రాజ్యంలో గుర్తింపబడ్డారు. అప్పుడు చెప్తాడు నపుంసకుల అధిపతికి, అయ్యా నీ రాజు పెట్టిన భోజనప్పుడు మేము ఏ విధంగా ఉన్నామో మా దేవుని యొక్క నిత్యం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆలోచనలో ఉండి దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని తిని దేవుడిచ్చిన బలాన్ని మేము పుంజుకొని ఈరోజు ఏ విధంగా మేము ముందు మీరు కల్పిస్తున్నామన్నప్పుడు ఆ అధిపతి ఒప్పుకున్న విషయం ఏంటంటే మీరు ఇంత ముందు కంటే ఇప్పుడే సౌందర్యవంతులుగా ఈ లోకంలో కనిపిస్తున్నారు. మీ ముఖం ప్రకాశంగా కనిపిస్తూ ఉన్నది. ఇంత ముందు కంటే ఎక్కువ ప్రకాశం కనిపిస్తుంది.
మీ దేవుడు గొప్పవాడు అనే ఒప్పుకునే పరిస్థితికి వారి యొక్క ప్రార్థన, వారి యొక్క యథార్థత, వారి యొక్క నిజాయితీ దేవుడు వాళ్ళకు అవకాశం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అదే మనం తానే గ్రంథంలో చూసినప్పుడైతే ఈ శద్రకు మెషకు అబేద్నెగో అనే వారు ముగ్గురు ఈ రాజు ఏర్పాటు చేసిన బొమ్మకు మొక్కకపోతే వీళ్ళ ముగ్గురు పట్టుకొని పోయి పేద అగ్నిగుండంలో పడేస్తాడు రాజు. ఎందుకు పడేస్తాడు? నేను చెప్పిన దేవుడికి మీరు మొక్కట్లేరు, నేను యెహోవా నిజమైన దేవుడు అని చెప్తున్నాను కదా, మీ దేవుడు ఎంత గొప్పవాడో మిమ్మల్ని కాపాడు అని చెప్పని వీళ్ళ ముగ్గురు తీసుకొని పోయి పేద అగ్నిగుండంలో పడవేసినప్పుడు మేము చావైనా చేస్తాము కానీ మా దేవుడు ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా ఏం కాదు, ఈ సిచ్యువేషన్ లో మమ్మల్ని మా దేవుడు రాకున్నా కానీ నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రం మేము మొక్కము. ఎందుకు మొక్కము? మా దేవుడు నిజమైన దేవుడు, జీవమైన దేవుడు, సజీవుడు. ఆయన తప్ప ఈ లోకంలో మనందరినీ కాపాడువాడు ఎవరు లేడు అని చెప్పని వీళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రకటిస్తున్నారు? వాళ్ళ వయసు ఏంటంటే 32-35 సంవత్సరాల మధ్య వయసు. అందుకని ఎవరి కాలంలో దేవుని యొక్క పరిచర్యను ఎవరైతే ముందుకు తీసుకెళ్తాడో, ఎవరి కాలంలో తీసుకుపోయిన వాడు తన యొక్క ఆలోచన నుండి వేరుపోడు, తన మాటలను దేవుని యొక్క ప్రచారం కోసం, దేవుని యొక్క మహిమ కోసం వాడబడుతున్నటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేస్తాడో, ఆ పడవేసినాక ఇంత ముందున్న వేడి కన్నా ఇంకా పరంతర ఎక్కువ వేడి చేపిస్తారు అగ్నిగుండాన్ని అనవసరం. ఎందుకంటే వీళ్ళు కాలిపోతుంటే మనం పక్కన ఉండి చూడాలి, చూసి మనం నమ్మాలి, వీళ్ళ దేవుడు గొప్పవాడు కాదు, పనికిరాని వాడు చెప్పాలి, మనం ఈ లోకానికి చెప్పాలనేది ఆ రాజు యొక్క ఆలోచన. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? మాకు నిజమైన దేవుడు ఉన్నాడు, మేము నమ్ముకున్నవాడు మమ్మల్ని ఆరోగ్యం చేసేవాడు కాదు, న్యాయవంతుడు మా దేవుడు, మమ్మల్ని వదిలిపెట్టాడు, మమ్మల్ని కాపాడుతాడు అనే ధైర్యంతో రాజా మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసిన సైతం మేము నీవు పెట్టిన దేవుడికి మాత్రం మేము మొక్కము అని చెప్పని ఖరాఖండిగా చెప్తే వీళ్ళు ఆ ఆగ్రహంతో రాజు కోపంగా ఒక ముగ్గురు పిలిపించి వాళ్ళ ముగ్గురు పడేయాలని చెప్పండి. ఆ పెట్టిన వేడికి వాళ్ళని పట్టుకొని పడేసిన వ్యక్తులు చచ్చిపోతారు తప్ప అలా పడ్డ వ్యక్తులు అట్లనే ఉండిపోతారు. దేవుడు చూస్తా ఉంటాడు, ఇంకా వేడి చేస్తా ఉంటాడు కానీ వాళ్ళు వేసుకున్న బట్ట కూడా ఆ వేడితో కరిగిపోలే, కాలిపోలే, వెంట్రుక కూడా కాలిపోలేని పరిస్థితి. వాళ్ళకు ఈ చూస్తున్నటువంటి ప్రజలకు మేము వేసింది ముగ్గురే కదా, అలా నలుగురు అవపడతారు, ఇంకోకూడెవరు ఎవరో మీరు నెట్టుకుంటే ఎవరు పట్టడాలని భయపడతా ఉంటారు. కానీ వాళ్ళని వేసి కొంత సమయం అయిపోయినాక వాళ్ళు కాలిపోయే వస్తుందని ఈ మంటలు మొత్తము ఆర్పివేస్తారు. ఆర్పివేస్తే మనం వేసినప్పుడు ఏ విధంగా అయితే లోనికి వెళ్ళారో అంతకన్నా సౌందర్యవంతుగా, అంతకన్నా నీట్గా ఏ ఒక్క వెంట్రుక కానీ, ఏ ఒక్క అగ్ని కానీ, నూరుకో కానీ ఆ వేడి కరిగిపోకుండా అదే విధంగా వాళ్ళ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. వారు దేవుడికి అప్పుడు ఏం చేశారు? దేవానికి స్తోత్రము, నీవు ఉన్నవాడవు, అనువాడవు, నువ్వు నిత్యం మాతో పాటు ఉన్నావు కాబట్టి, మాకు తోడుగా ఉన్నావు కాబట్టి మేము ఈ దేశంలో మేము మిమ్మల్ని మహిమపరచడానికి అవకాశాన్ని మాకు ఇచ్చామని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ రాజు భయం కలిగి, నేను ఈ పెట్టిన ప్రతిమ, నేను పెట్టిన ఈ బొమ్మ నిజమైన దేవుడు కాదు, ఈ బొమ్మ ఇది బొమ్మే, దీనికి ప్రాణం లేదు. ఎందుకు లేదంటే నేను పంపించినటువంటి సేవకులు వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు చనిపోయింది తప్ప అలా పడ్డవాళ్ళు ఒక్కడు కూడా కనీసం కాలిపోలేదు. మీ దేవుడు నిజమైన వాడే అని చెప్పి అప్పటికప్పుడు ఆ రాజు ఒప్పుకొని అప్పటికప్పుడు వారితో పాటు బాక్సులు తీసుకొని దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ ఆ రాజ్యాన్ని మొత్తానికి ఏం చెప్తారంటే, ఈ రోజు నుంచి మనం నమ్మేది యెహోవా దేవుడిని మాత్రమే. ఈ రాజ్యం మొత్తం నమ్మాల్సింది ఎవరు నమ్మాలి? సజీవుని నమ్మాలి, జీవం గలవాడిని నమ్మాలి. అయితే ఈ లోకంలో ఉన్నవాడని చెప్పని మన కళ్ళ ముందే సాక్ష్యము వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి అతను నమ్ముకోవాలి. నా మాట కథలు ఎవరు వేరే దేవుడిని నమ్మడానికి వీల్లేదు. మనమందరము యెహోవా దేవుడిని, ఆయన యొక్క నిబంధనలు, ఆయన యొక్క ఆలోచనలు ఆచరణ
రాజ్యాన్ని మొత్తాన్ని క్రైస్తవులుగా మార్చినటువంటి పరిస్థితి ఆ యవన బిడ్డలు తీసుకొని వచ్చారు. ఆ యవన బిడ్డలు నలుగురిలో ముగ్గురు మాత్రము అగ్నిగుండంలో పడేశారు. ఒకరి దానియేలు కూడా ఆయన మీద కోపంతో ఏం చేశారంటే సింహంలో కోపం పడేస్తారు. మొత్తం సింహంలో 10 ఉంటాయి, ఆ బోన్లో పడేస్తారు. ఎందుకంటే సింహం మనుషులు చూస్తూ కూడా కాదు తినేస్తాయి, మొత్తం పీకేస్తాయి. కానీ దానియేలు చూసి సింహాల సైతము మోకాళ్ళ ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. అంటే దానియేలు ఎంత నీతిగా నడుచుకున్నాడు, దానియేలు ఎంత యథార్థంగా ఉన్నాడు, దానియేలు దేవుడు నమ్మకమైన దేవుడు దానియేలుకు తోడుగా ఉండి సింహాల నోళ్లను ఊహించి దేవుని కీర్తన పాలన చేశాడండి. అంటే యవనస్తుల యొక్క ప్రార్థన, యవనస్తుల యొక్క పరిచర్య, యవనస్తులు ఈ లోకంలో తీసుకున్నటువంటి ఆలోచనలు దేవుడికి మహిమకరంగా ఉంటాయి. అందుకనే ఒకసారి యవనస్తుడు దేవుడిని నమ్ముకొని దాని అందు పోతూ ఉన్నప్పుడు ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దాని నుండి వదిలిపోకూడదు అని చెప్పని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ ఏమంటే యవనస్తుడా నీ యవన కాలములో నా కాడికి పోయి నన్ను పట్టుకో, నన్ను పోలి నడుచుకో, నన్ను పోలి నువ్వు నడుచుకుంటే నీకు ఏమి కావాలో, నువ్వు ఏమి అవసరం ఉన్నదో అది నేను నీకు చేసి పెడతాను. వాడు ఇట్లే మాట్లాడకుండా మీ దేవుడు నమ్ముకుంటే నాకు అన్ని రకాలు దొరుకుతాయి అని చెప్పాడు. ఏం దొరుకుతాయి చెప్పు, ఓ నాకు అన్ని చేస్తాను దేవుడు చెప్తున్నా కదా, నాకు ఇప్పుడు ₹1,00,000 కావాలి, మీ దేవుడు ఏమి అంటే దేవుడు మనకు డబ్బులు ఇచ్చేవాడు కాదు, దేవుడు మనకు ఆశ్రయించేవాడు కాదు. మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలియకుండానే ఆ కష్టాలు దాటి వెళ్తాం. ఎన్ని శ్రమలు వస్తాయి, ఎంతోమంది అవమానపరుస్తూ ఉంటారు, ఎంతోమంది ఇబ్బంది పెడతా ఉంటారు. పక్కన ఉన్నవారు ఓ ఇవి దేవుడు నమ్ముకున్నారు, ఇవి ఏం చేసింది అని అవమానపడతారు. కానీ మన దేవుడు గొప్పవాడు. ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే ఎట్లా వచ్చిందో సమస్య, మనకు తెలియకుంటే సమస్యను రూపుమాపగల శక్తివంతుడు మన దేవుడు అని చెప్పని ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే, మనమేం చేయాలి దేవుని కోసం, మనమేం చేస్తే మనం ఈ లోకంలో దేవుడు మన కాపాడుతున్న ఆలోచన చేస్తే దానియేలులాగా యథార్థంగా ప్రవర్తించాలి, దానియేలులాగా నీతిగా ఉండాలి, దేవుని నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దానియేలులాగా ఇంకొకటి ఏమో శత్రువు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు ముగ్గురు ఎన్ని చెప్పినా నమ్మకమైన దేవుడు మా దేవుడు అని విశ్వాసంతో అడుగులు ముందుకు వేశారు. మనము విశ్వాసం కలిగి ముందుకు వెళ్తే మనము జరగరాదు జరగలేదు అనుకున్న పని కూడా మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఈ దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి ఇంకో దాంట్లో మనం జరిగిన 2వ పాఠము అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. అపోస్తల కార్యంలో ఏముంది? అపోస్తల కార్యంలో పౌలు ఆ యొక్క అపోస్తలు అందరూ శిష్యులు, దేవుని యొక్క శిష్యులు, వాళ్ళు దేవుని యొక్క బోధ చేస్తున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి విధవరాలను, అక్కడ ఉన్న ప్రజలను వీళ్ళు బోధ చేస్తున్న తప్ప వచ్చే వాళ్ళకి భోజనం కూడా పెట్టట్లేదని ఒకరికొకడు అక్కడ వాళ్ళు గురుక్కుంటారు, చదువుకుంటారు. ఆ పరిస్థితి గ్రహించి అపోస్తల శిష్యులందరూ పిలిపిస్తే వాళ్ళు ఏమంటారంటే మేము బోధించుట మాని మీకు ఆహారం పెట్టవాలా? అర్థమైనా? బోధించడం మానే ఆహారం అంటే తినే తిండి కన్నా దేవుడి జ్ఞానం గొప్పది, తినే తిండి కన్నా దేవుడి యొక్క ఆత్మ గొప్పది. ఆత్మతోనూ జ్ఞానంతోనూ మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయాలి తప్ప మీరు తిండి విషయంలో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీలో మీరే ఒక 7 ఏర్పాటు చేసుకోండి, వారికి మేము ప్రార్థన చేసి వారిని ఆశీర్వదిస్తాము, వాళ్ళు మీకు అన్ని రకాలు చూసుకుంటారని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెప్పినప్పుడు శిష్యులు ఏమంటే మేము ఎడతెగక ఏక మనసుతో మీకోసం ప్రార్థన చేస్తాం. ఎక్కడ చేస్తాం? వాళ్ళు ఎడతెగక మన దగ్గర గుడి లేదు, అన్నప్పుడు మన దగ్గర లేదు, ఓన్లీ మా దగ్గర కూర్చుంటే అక్కడ దేవుడి యొక్క ఆరాధన స్థలం అది. వాళ్ళు ఎక్కడ కూర్చొని దేవుడి యొక్క పాటలు పాడతారో, ఎక్కడ కూర్చొని దేవుడి యొక్క పాటలు చెప్తారో, ఎక్కడ కూర్చొని భోజనం చేస్తారో అది దేవుని యొక్క స్థలము. ఆ స్థలం కాబట్టి అక్కడ కూర్చొని వాళ్ళు ఎడతెగక నిత్యము ఆలోచన లేక అనుసరణ లేక మేము ప్రార్థన చేస్తాం మీకోసం అని చెప్పి వారినే 7 తయారు చేసుకోమని చెప్తే వాళ్ళు
ఏడుగురు తయారు చేసుకుంటారు. వాళ్ళు ఏడుగురు పిలిపించి ఆ శిష్యుల ముందు పెడితే శిష్యులు ఏడుగురు ప్రార్థన చేసి మీరు ఈ లోకంలోకి వెళ్ళండి, దేవుని యొక్క సువార్తను ప్రకటించని చెప్పని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుసు. పౌరుడు అని చెప్తా ఉన్నాం మనం. అసలు పౌరుడు ఏంటి? పౌరుడు ఎప్పుడు చేశాడు దేవుని సువార్త? పౌరుడు కూడా ఎవరి కాలంలోనే సౌలు పౌరుడుగా మారింది. సౌలు అయితే ఏమైంది? ఆయన ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నాడో, ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటారో, ఎవరైతే మన ఊరు ఉదాహరణ, మన ఊళ్ళో 50 మంది క్రైస్తవులు ఉన్నాం. అక్కడ ఉన్న రాజు ఏం చేసి ఆ పౌరులు ఏం చేసినట్టే ఈ 50 మందిని రోజు ఒకటి చంపడం మొదలుపెట్టి, మీరు క్రైస్తవులు, మీరు క్రీస్తు నమ్మకూడదు, మీరు క్రీస్తు నమ్మద్దు మీరు అని చెప్పని ఈ చంపుతున్న పరిస్థితిలో వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలంతా దేవుడికి అయ్యో ప్రభువా మేమేం చేశాము, ఎందుకు ఈ సౌలు మమ్మల్ని చంపుతున్నాడు అని చెప్పని దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మాట విని పౌలు తమ నమస్తే మార్గంలో గుర్రం మీద వెలుచుకున్నప్పుడు ఆకాశం నుండి వెలుగు ఆయన కన్నుల మీద పడి పౌరు గుర్రం మీద ఎక్కినవాడు. మనం వింటున్నాం ఇదంతా. ఎప్పుడు ఇది అంత సువార్త ఆయన ఎప్పుడు జనాలు చంపినంటే ఆయన 30-40 సంవత్సరాల మధ్యలోనే ఈ క్రైస్తవులను సంహరించడం, నరకడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు ఏం చేసినట్టే పౌరుడు పట్టుకున్నాడు, పౌరుడు కన్నులు పోయినాయి, పౌరుడు కింద పడేశాడు. దేవుడు అంటే ఏమో తెలియదు. అప్పుడు అననీయ అనే ప్రవక్తను పంపించి అక్కడ పౌరుడు అనేవాడు కన్ను పోయి ఉన్నాడు, నువ్వు వెళ్ళాలి ప్రార్థన చేయి, ఆయనే కన్నును తేటపరచును అని అననీయను పంపిస్తే పౌరుడు అంటాడు, అననీయ అంటాడు కదా, ఎలా ప్రభువా నీకేం ఆలోచన లేదా ప్రభువా, వాడు మన క్రైస్తవ మొత్తం చంపాడు, వాడు మొత్తం అందరినీ సంహరించాడు, వాడు క్రీస్తు అని చెప్తేనే చంపేస్తున్నాడు, అటువంటి వ్యక్తి కాదు మేము ప్రార్థన చేసి ఆయన కన్ను తెరిపినట్టు ఏది ప్రభు అని చెప్పని ఆ యొక్క భక్త ఆ ప్రభువును క్వశ్చన్ చేస్తే దేవుడు కదా, ఈ రోజు నేను వాడి కన్నులు పుట్టాను, వాడి మనసును తాకాను, ఈ రోజు నుంచి వాడు నా కొరకే మీ కొరకే నా మహిమ కొరకే ప్రార్థన చేస్తాడు, నా మహిమ కొరకే పాటు పడతాడు, ప్రచారం చేస్తాడని చెప్పని దేవుడు అననీయ ప్రవక్త చెప్తే అననీయ వెళ్ళి ఆ పౌరుడికి పోవాలంటేనే భయం. ఎందుకు భయము? ఆయన క్రైస్తవులను చంపేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాలి కాబట్టి దేవుడు చెప్పిన మాటలు పట్టుకొని పౌరుడికి అననీయ వెళ్ళి ఏం చెప్తారంటే, అయ్యా దేవుడు నీకోసం నన్ను పంపాడు, నీకు నేను ప్రార్థన చేస్తానప్పుడు ఆయన ప్రార్థన మోకాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కన్నులు పొరలుగా తెరవబడింది అని బైబిల్లో. తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఈ రోజు నుంచి నేను నా యొక్క ప్రాణం ఉన్నంత వరకు, నేను చచ్చిపోతే దేవుడి కోసం చచ్చిపో తప్ప నా ప్రాణం ఉన్నంత వరకు నేను సువార్త చేస్తానని చెప్పని అప్పుడు కంకణం కట్టుకొని పౌలు 18 సంఘాలకు వెళ్ళి 18 సంఘాలకు ఆ పత్రికలు రాసి 18 సంఘాలలో అనేక మందిని క్రైస్తవులుగా మార్చి ప్రతి ఊరికి పోయి ఒక సంఘం ఏర్పాటు చేసి ప్రతి ఊరికి పోయి క్రైస్తవులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను, అవమానాలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని ఓర్చుకుంటూ ఒక్కొక్కసారి తిండి లేక కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నుండి పౌలు అనేక సంఘాలను ఏర్పాటు చేసి అనేక వ్యక్తులను క్రైస్తవులుగా మార్చినటువంటి పరిస్థితి పౌరుకు దేవుడు ఇచ్చాడు. పౌరుడు ఎప్పుడు పట్టుకున్న దేవుడు తన ఎవరి కాలంలోనే దేవుడు పట్టుకొని ఎవరి కాలంలో కాలిపోయి అని పౌరుడు వెంటబడితే పౌరుడు ఎవరి కాలంలో దేవుడిని ఎత్తుకొని, అందుకనే నేను చావడానికైనా సిద్ధం కానీ క్రీస్తును వదులుకోను అని చెప్పని పౌరుడు చెప్పాడు. బ్రతుకుని క్రీస్తే నేను చాస్తే మేలు నాకు. ఎందుకు మేలు? నేను చస్తే దేవుడి దగ్గరనే ఉంటాను, దేవుడితోనే ఉంటానే ఒక ఆలోచనతోటి పౌలు దేవుడి యొక్క సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తూ అనేక మంది తిమోతిని, స్టెఫెన్ను, కొరింథీయులకు, గెలసెను అన్ని అనేక రకాలైనటువంటి ఒక సంఘాలను స్థాపించి ఎక్కడ రూపాయి ఎదగలేదు పౌలు కూడా జోలలో సంచులో వేసుకొని పోయి ప్రార్థన చేయలేదు. పౌలు దేవుడు నాకు నమ్మకమైన వాడు, నేను పోయిన కాలం నాకు భోజనం దొరుకుతుంది, నేను పోయిన కాలం నాకు మంచిగా దొరుకుతాయి, నన్ను కాపాడుకుంటాడు దేవుడు అనే ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో పౌలు పరిచయం ప్రారంభించాడు.
ఈరోజు అపోస్తుల కార్యం అంటే ఆ 18 పత్రికలు దేవుడి యొక్క ఆలోచనలో పౌరుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎన్ని ఇప్పుడున్న పరిస్థితిలో బైబిల్లో అపోస్తుల పరిచర్యలో అత్యధికంగా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అపోస్తుల పరిచర్యలోనే పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తుల పరిచర్యలోనే అందరూ దేవుడి యొక్క పునరుత్థానం గురించి ప్రార్థన చేయగలిగింది. అందరూ కూర్చొని దేవుడు చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మతో పరలోకం పెట్టినప్పుడు వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళకు పరిశుద్ధాత్మ వచ్చి అందరూ అన్ని భాషలతో మాట్లాడినటువంటి పరిస్థితి మనము ఈ యొక్క లోకంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఎవరున్నా నీ ఎవరి కాలంలో నన్ను పట్టుకో, నన్ను పోలి నడుచుకో. ఒక వాక్యం ఒక బైబిల్లో ఒక ప్రవక్త ఒక పాస్టర్ చెప్పాడు. అసలు క్రీస్తును ఏ విధంగా నమ్ముకోవాలి, అసలు క్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుంది, ఏం చేస్తే మనము క్రీస్తు నమ్ముకుంటామని ఒక పాస్టర్ను మాట్లాడే ఒక వ్యక్తి అడిగితే ఒకటే మాట ఏమన్నా ఏం లేదు, క్రీస్తును పోలి నడుచుకుంటే నువ్వు క్రీస్తు నమ్ముకున్నట్టు. నేను అంతే కాదు, ఇంకొకడు బాక్స్ తీసుకోమంటాడు, నీట్గా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, ఇవన్నీ చెప్తా ఉంటే నువ్వేనాయా ఒకటే మాట చెప్పి నాకు ఇది నమ్ముకుంటా. అయితే ఏమంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తులో న్యాయం ఉన్నది, క్రీస్తులో పరిశుద్ధత ఉన్నది, క్రీస్తులో అన్నీ ఉన్నాయి. క్రీస్తులో లేని ఏమీ లేదు. కాబట్టి క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో నడుచుకుంటూ వెళ్తున్నాడో, క్రీస్తు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ మనం నడుపు కట్టుకొని ముందుకు వెళ్తే మన క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండి మన తదనంతరము పరిశుద్ధులైన దేవుని యొక్క కుడి చేతి పైన కూర్చుంటామని చెప్పని ఆ యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒక వ్యక్తికి ఒక రకమైన నువ్వు ఇది చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, నువ్వు నీతిగా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలో ఉందంటే దేవుడు పాపానికి వ్యతిరేకి, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, అబద్ధాలు ఆడాడు, చనిపోయి మనం తిరిగి వేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడి యొక్క కోరికను మనం కనుగొంటే, ఆ దేవుడి యొక్క ఆలోచన మనం ముందు తీసుకెళ్తే ఈ లోకంలో క్రైస్తవునికి ఎటువంటి ఆపద కానీ ఎటువంటి సమస్య కానీ ఎక్కువ కాలము మన మధ్యలో ఉండదు అని చెప్పని ఆ యొక్క క్రైస్తవ భక్తి చెప్తారు. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకున్నాం మనము. ఈ కీర్తన గ్రంథంకి వచ్చినప్పుడు కీర్తన గ్రంథంలో చివరికి వచ్చిన చూడండి, 97వ కీర్తనలో చివరికి వచ్చిన ఒకసారి చివరికి వచ్చిన భూమి యొక్క తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి తీర్పు తీర్చుటకై, లోకమును బట్టి తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కూడా ఎవరి కాలంలో స్వార్థ చేసినటువంటి వాళ్ళు ఎవరో ఇస్రాయేలు ఫస్ట్ మనం అవ్వబడే వాళ్ళు యోసేపు అవ్వబడు. యోసేపు ఎవరి కాలంలో సువార్త ప్రారంభం. సువార్త అంటే బైబిల్ వాక్యం చెప్పడం కాదు, దేవుని యొక్క ఆలోచనలో ప్రజలకు తెలియజెప్పడమే సువార్త. ఏదో 10 మంది కూర్చొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దీని ఒక్కదానే సువార్త కాదు. దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క యథార్థతను ఈ లోకంలో ప్రచురం చేయడమే దేవుని యొక్క సువార్త. యోసేపు తన యొక్క ఫరో యొక్క ఆ రాజ్యంలో ఐదంతటిలో నమ్మకమైన వాడిగా యోసేపు మీద అనేకమైన నిందలు పెట్టాలని ఫరో భార్య కూడా లేనిపోయి నిందలు పెట్టాలని ఆయన తప్పించుకొని పారిపోయి దేవుని యొక్క యథార్థంగా ఉన్నాడు. ఆయన కూడా తీసుకుపోయి యోసేపు తీసుకుపోయి ఏం చేస్తారు, తీసుకుపోయి చేస్తారు, చేసాలో పెడతారు, మమ్మల్ని బాధ ఎక్కడ చేసినా పడతారు. కానీ దేవుడు ఆ యోసేపును మళ్ళీ రాజు చేసేంత వరకు యోసేపును వదిలిపెట్టలేదు. యోసేపు చేసే పని ఏంటి? ఆయన నమ్ముకున్న దేవుని యొక్క ఆలోచనలు, ఆయన నమ్ముకున్న దేవుని యొక్క పద్ధతులను ఈ లోకంలో ముందుకు తీసుకెళ్ళి ప్రచురం చేయడం జరిగింది. అందుకనే యోసేపు నమ్ముకున్న దేవుడు ఈ లోకంలో గొప్ప దేవుడు అని చెప్పని ఆయన బట్టి ఆయన చెప్పడం జరుగుతుంది. మనం ఇంకొక చిన్న విషయం చూస్తాము, దావీదు కూడా చూస్తాం. మనం దావీదు చిన్నవాడైనప్పుడే దేవుడి యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తాడు. ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక
ఒక ఆలోచన వచ్చి, ఒక తోడేలు వచ్చి ఆయన గొర్రెత్తుకొని పోతే ఆయన వెళ్ళి ఆ తోడేలు ఆ సింహాన్ని చంపి ఆ గొర్రెని పట్టుకొచ్చి ఆ గొర్రెల మొదలు కలుపుతాడు. ఆ బలం ఎక్కడ దావీదుగా అడిగితే ఆయన చెప్పిందంటే, నాకు నా దేవుడు బలమిచ్చేవాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పని ఆనాడు దావీదు కూడా తన యవ్వన కాలంలోనే దేవుడు పరిచయం ఆలోచన చేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదులో అభిషేకించడానికి వచ్చినటువంటి రాజు ఆ యొక్క కుమారులందరిలో చిన్నవాడు దావీదు, కానీ పెద్దవాళ్ళ నుంచి మొదలుపెట్టే అందరినీ ఈయన రాజు చేసుకున్న దేవుడు అని చెప్పని వస్తే, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది గొర్రెల కాపరైన దావీదు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తన యొక్క ఆలోచనలో, తన యొక్క దేవుని సువార్తలో చూడండి, యాజకుడు దావీదు చంపడానికి వచ్చాడు. ఆయన ఎవరు? సౌలు రాజు యాజకుడు, కానీ సౌలు రాజు కుమారుడు యోనాతాను దావీదు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు జీవించేవాళ్ళు. కానీ ఆ సౌలుకు దావీదు మీద కోపం ఉంది, ఆయన చంపాలని సౌలు వెంటబడినప్పుడు యోనాతాను దావీదు కలిసి, అయ్యో దావీదు, నువ్వు ఇక్కడికి పారిపో, మా నాన్న నేను చంపడానికి తిరుగుతున్నాడు అని చెప్పి దేవుడి యొక్క భయంతో భక్తితో యోనాతాను దావీదుకు తెలియజెప్తే దావీదు వెళ్ళి కాసుకొని సౌలు తొలుగుని కాసుకున్నాడు. కానీ ఒకనొక సమయంలో సౌలు దావీదు తిట్టాడు. సౌలు తిట్టితే సౌలు చంపమని దావీదు అంటున్నారు, అయ్యో నేను చంపుతాను తిరిగిన వ్యక్తి అక్కడ ఖాళీగా ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు, ఒక కత్తితో మనం చంపాలని చెప్పని ఎన్నుకోవాలంటే ఒకటే మన దేవుడు. ఆ దావీదు ఏమంటే, ఆయన యాజకుడు, దేవుని చేత అభిషేకించేవాడు, నేను ఆయన ముట్టుకుంటే నన్ను దేవుడు నాశనం చేస్తాడు, కాబట్టి ఎవరి పాపములకు వాడే బాధ్యుడు కాబట్టి నేను ఆయన నాకు దొరికినా కానీ ఆయన చంపను అని చెప్పి ఆయన చెంపు యొక్క ఆ కోసుకొని క్రాస్ కోసుకోవచ్చు. ఎందుకంటే ఆయన నువ్వు నాకు దొరికినా కానీ నిన్ను వదిలిపెట్టినా చెప్పడం కోసం, ఒక సాక్ష్యం చెప్పడం కోసం ఆయన చెంపును కట్టేసుకుంటున్నాడు. దేవుని యొక్క సువార్త విషయంలో, దేవుని యొక్క ఆలోచన విషయంలో, దేవుని యొక్క పని విషయంలో ఎంత నమ్మకంగా పనిచేశాడంటే, తను చంపుతున్న వ్యక్తి తనకు ఎదురుపడ్డా కానీ, తన అపహరణ స్థితిలో ఉన్నా కానీ ఆయన చంపకుండా వదిలిపెట్టి దేవుడు అభిషేకించిన వ్యక్తిని మనం ముట్టుకున్నా, తాకినా, చంపినా మన కుటుంబం ఆత్మీయతని ఒక ఆలోచన చేసి ఈ సమాజానికి సేవకుల పట్ల ఒక మంచి విశ్వాసం కలిగి ఉండాలని ఆలోచన చెప్పినటువంటి వ్యక్తి దావీదు మన సంఘంలో, మన యొక్క బైబిల్లో ఉన్నాడు. మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర భూమిని బట్టి తీర్పు తీర్చకు, మనము ఈ భూమి నాది, ఆ భూమి నాది, ఈ స్థలం నాది, ఆ స్థలం నాది, ఒకరికొకరు కొట్టుకొని తన్నుకొని పూల కోసము చేరపాలై చంపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు బైబిల్లో అప్పుడే రాస్తున్నాడు, ఏమని? భూమిని బట్టి మీరు తీర్పు తీర్చుటకు, నీతిని బట్టి లోకము తీర్పు తీర్చుటకు. మనం నీతిగా నడుచుకుంటున్నామా, అనీతిగా నడుచుకుంటున్నామా, మన సహోదరులైనా కానీ, మన పక్క వాళ్ళైనా కానీ, ఇంకెవరైనా కానీ నీతిగా ఉన్నామా లేవని మనం ఏమి చేస్తున్నామో దాన్ని బట్టి, మన నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకు, ఇంకోటేవాడు న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకు. న్యాయంగా నడుచుకున్నటువంటి వారు కొంతమంది, అన్యాయంగా నడుచుకున్న వారు కొంతమంది. ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి ఆలోచన మనం న్యాయమే పోతాం, కానీ అన్యాయం మన మీద పడతాం. అది మనం ఊహించాం. కానీ అక్కడ ఏమంటున్నట్టు, ఎవరైతే నేను అన్యాయంగా ఒక రాయి ఇస్తున్నాడో వారికి తీర్పు తీర్చినప్పుడు నేను ఎప్పుడు వస్తున్నా, ఎప్పుడు ఈ రోజుకి రావాలా, ఎప్పుడు వచ్చి ఈ న్యాయం తీర్పించాలా, ఎప్పుడు వచ్చి అన్యాయం తీర్పించాలా అని యెహోవా వేరు చేయించున్నాడు.